నమస్కారం పూజారి గారు. గుళ్ళోకే? గుడి అటువైపు కదండి. గుడి ఎటుంది అన్నది కాదు ప్రశ్న, దేవుడు అంతటా ఉన్నాడు అన్నదే ఈ సీన్ లో సెంటిమెంట్. అయ్యా, అసలు మనం ఎటు నడుస్తున్నామో ఎటు వెళ్తున్నామో మనకేమైనా తెలుస్తుందా? అంత పైన భగవంతుడి చేతుల్లో ఉంది, కింద మన కాళ్ళల్లో ఉంది. అది సరేనండి. గణపతి నవరాత్రుల ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మన వాళ్ళు గుడి చుట్టూ గుంటలు దవ్వుతున్నారు కదా, ఇంకా గుంజలు బాతాలి, పందిళ్లు వెయ్యాలి అన్నట్టుండే. ఈ సీన్ లో ఇంకొక సెంటిమెంట్ ఎంటర్ అయింది పూజారి గారు. మన మండల ఎలక్షన్స్ లో మన ఊరి వాళ్ళు నన్ను 116 ఓట్లతో ఓడించారు. కానీ ఈ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి లేపేయగలిగారా? శివాలయంలో నందీశ్వరునైనా లేపేయచ్చేమో కానీ నన్ను ఈ పోస్ట్ లోంచి లేపేయడానికి కైలాసాన్ని ఎత్తినటువంటి రావణాసుడి వల్ల కూడా కాదండి. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇకనైనా నన్ను వదిలేస్తారా? థ్యాంక్స్. ఈ సీన్ లో సెంటిమెంట్ ఈ పూజారి కూడా తెలిసిపోయిందంటే పూజారులు ఎంత బాగా డెవలప్ అయిపోయారో. అన్నట్టు ఈ గణపతి గారు చందాల వసూళ్ళు ఎంతవరకు తీసుకొచ్చాడో ఏమిటో. రే నల్లాడ రే, ఏమండో మీకోసం వస్తున్నా. ఎరా గణపతి, చందాల వసూలు కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? వరకు రావడం ఏంటండి? చందాలు వసూలు చేసుకొచ్చిన వాళ్ళు అవతల 1000 కళ్ళతో మీకోసం ఎదురు చూస్తున్నారు. శుభం. అయితే ఆలస్యం ఎందుకు, పద లెక్కలు చూసుకున్నాం. లెక్కతో నమస్కారం. నమస్కారం అయ్యా. ఏమయ్యా, ఉత్సవాల చందాల వసూళ్ళకి చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుంటారు. భలే కనిపెట్టారే. ఆ చందాలు ఎలా వసూళ్ళైనాయి? పాపం వాళ్ళ నోటితో చెప్పలేకపోతున్నారండి. ఈ ఏడాది కూడా ఉత్సవాలు మీ చేతుల మీదగానే జరుగుతున్నాయని అన్నారట. అంతే, వాళ్ళు అడగకుండా ఇచ్చేశారు, వీళ్ళు తెచ్చేశారు. మరి మన్మధరావు అంటే ఏమనుకుంటున్నారా? మండల ఎలక్షన్స్ లో ఆఫ్టర్ ఆల్ 116 ఓట్లతో ఓడిపోయినంత మాత్రం మన గ్లామర్ దెబ్బతింటుంది అనుకుంటున్నావా? ఏనుగు బతికినా 1000 కేజీలే, చచ్చినా 1000 కేజీలే. చాలా కరెక్ట్ గా చెప్పారండి. అందుకే 100 కేజీలాగా చందాలు వచ్చాయి. మరి ఆ మాట చెప్పిదాబే. సారీ. చందాల వివరాలంటే ఒరే ఇప్పండ్రా, ఆయన ఆనందానికి తట్టుకోలేకపోతున్నాడు. చెప్పులా మరి డైమండ్స్ చూడండి, పోయిన సంవత్సరం మీరు పెట్టించిన ప్రోగ్రాం చూసి ఊళ్ళో జనం అంతా స్టేజ్ మీదకి చెప్పులు విసిరారు కదా. అదంతా ఒక పీడకలరా గతంగత. అయితే ఈసారి మీరు పెట్టించే ప్రోగ్రాం కు రావడానికి ఊళ్ళో జనానికి ఎవరికి తీరికలేదంట. అందుకని ఎవరి చెప్పుల వాళ్ళు అడ్వాన్స్ గా పంపించేశారు. ఏంటి చెప్పులు? సిగ్గు లేకపోతే సరే. ఇట్ట బంగ్లాదేశ్ కాంతి సిగ్గులాగా దీనంగా ముఖం పెట్టి హీనంగా అడుక్కుంటే చెప్పులే వేస్తారు. మిస్టర్, చందాలు వసూలు చేయడంలో ఒక గొప్ప సెంటిమెంట్ ఉందిరా. అదొక గొప్ప కళ. ఏంటక్క ఈ రోజు కూడా వంకాయ కూరేనా? అయితే వంకాయలోను రుచి నీకేం తెలుసే? రుచా వంకాయ? దాని అసహ్యమైన రంగు, దాని నెత్తి మీద ఒక మేకు. చీ 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 చీ. అసలు ఆ వంకాయని చూస్తేనే నాకు వాంతి వస్తుంది. ఈ ముష్టివాడు కూడా పనిలో ఉన్నప్పుడే వస్తాడు. జ్యోతి, వాడెవడో వచ్చాడు, వెళ్ళి కాసిన బియ్యం వేసిరా. మరి అంత దీనంగా పిలవాలా? అమ్మాయి కూడా ఆ పిలుపులో ఆర్ద్రత ఉందిరా. అమ్మా ఎవరో ముస్తాడు అనుకుని. ఆ సౌండ్ ఎవరైనా అలాగే అనుకుంటారులేమ్మా. ఇందులో మీ తప్పేం లేదు, మీ తప్పేం లేదు. తప్పంతా ఆయన తల్లదే. మేము బియ్యం కోసం రాలేదు తల్లి. పర్లేదులో ఉంచండి, అన్నదానానికి పనికొస్తాయి. అది నిజమే. వచ్చిన ధనాన్ని ధాన్యాన్ని
అవును మీనాక్షి, వీళ్ళు ఇదంతా షూట్ చేసి సింగార్ కుంకుమ కంపెనీగా అమ్మేస్తారు. షూటింగ్ చేస్తున్నారా? వస్తున్నాను వస్తున్నాను రా. హలో, నీ వైఫ్ చాలా బాగుంది, ఏడుస్తుంటే ఇంకా బాగుంది. థ్యాంక్స్. నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అని నిన్ను వదిలేస్తాననుకోకు. మంచి టైం చూసి రెండో పెళ్లి చేసుకుంటాను. నువ్వు వేడవక్కమ్మా, షూట్ చేసిందంతా ఇందులో ఉంది. ఆ నువ్వు ఇంటికి రాగానే దిష్టి తీయాలి కదా, దీన్ని తీసుకెళ్లి పొయ్యిలో అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడమ్మా. చంపుతా. సర్లే, పట్టుపోయింది కదా, వదిలేండి, ఇంకేం చేస్తాం. ఏంటి వదిలే, నిన్ను కూడా వదిలేస్తా. మీ ఇద్దరిని మా అబ్బాయి వదిలేస్తాడు. అయ్యో కొత్త పెళ్లి కొడుకు గారు హనీమూన్ ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు? నేను వద్దాని. ఎక్కడికి వెళ్ళం లేదు. ఎందుకు? భయమా? అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టేసి ఎలా వెళ్ళమంటావు? ఏంటయ్యా హడావుడిగా బట్టలని సర్దుతున్నారు? నా కొడుకు పైనుంచి వచ్చే లోపులే నేను వెళ్ళిపోవాలి. ఆయన వస్తే ఏమవుతుంది? అయ్యో, వాడు వస్తే నన్ను పంపడు. కిందకొస్తే నువ్వే చెప్పు. ఏం చెప్పను? ఊర్స్కి వెళ్ళానని చెప్పు. ఊర్స్కా? అవును. అంటే సింగిల్ ఊరికైతే ఊరు అనాలి, చాలా ఊర్లైనప్పుడు ఊర్స్ అనాలిగా. ఫ్లోరల్ అమ్మా, ఫ్లోరల్. సరే అత్తయ్య, ఏ ఊర్స్కి? తిరుపతి, తిరుపతి, ఇంకా చాలా ఊర్సు. కంచి నుంచి కాశీ వరకు స్టూడియో రౌండప్ లా ఒక నెల కవర్ చేద్దామని. అయ్యి బాబాయ్, అన్ని పుణ్యక్షేత్రాలే. అయితే నేను కూడా జాలీగా మీతో వస్తాను. నాతోనా? జాలీగానా? అచ్చి పిచ్చి పిల్ల. ఓసిన కోడలా, నువ్వు నా కొడుకు జాలిగా ఉండాలనే కదా నేను ఈ ట్రిప్ వేస్తోంది. పిచ్చి పిల్ల, నేను వస్తాను. అలాగే. అయ్యో, ఎంత అందంగా ఉన్నావో నా బంగారం. ఇదిగో, నేను వచ్చేసరికి శుభవార్త చెప్పాలి, తెలుసా? ఏది? ఒక ముద్దివ్వు. అయ్యయ్యో, నాకే ఇలా ఉంటే మా వాడికి ఎలా ఉంటుందో. నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? ఒంటరిగా ఏంటి? నీకు తోడుగా నీ ఆవిడ ఉందిగా. మా ఆవిడ ఇంట్లో ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళానుగా. ఒంటరిగా వెళ్ళడం దేనికి? ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళండి. మా అమ్మే తోడుగా నిన్ను కూడా తీసుకెళ్తాను, పద. మావగారు, మావగారు, ఏమండి చూసారా? మీ ఒక్కగానుక ముద్దులో పెళ్ళాననే గాని ఏ లాభం? ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓ స్వేచ్ఛ లేదు, ఓ హక్కు లేదు. జైలు చిదికి అయిపోయింది. అయినా ఇంకెంతకాలం ఉంటానని? నేనేమన్నా స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, మదర్లాండ్ కాదు, థాయిలాండ్, ఐర్లాండ్ షూటింగ్ వెళ్తున్నానా? అయినా నా తలరాత్ర ఇంతేనని ఆ సాయిబాబా బాల్ పెన్ తో పిచ్చి 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 గీతలు గీస్తే నేనేం చెయ్యాలి? అమ్మా తల్లి, ట్యాంకులు ఏడ్చింది చాలే గాని జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. ఎంజాయ్. చాలా దాహంగా ఉన్నాయా, నాలుగు పిడతకట్టుపోతుంది. ఒక గ్లాస్ పాలు పెట్టరా. పాలా? ఇది బారయ్యా, డైరీ ఫామ్ అనుకున్నావా? నేనేమనుకున్నాను అనేది కాదు కావాల్సింది, నీ దగ్గర పాలు ఉన్నాయా లేవా? ఏమడుగుతున్నావా? అసలు నీకు బుద్ధుందా? నాకు బుద్ధి ఉందా బుద్ధి లేదా కాదు కావాల్సింది, నీ దగ్గర పాలున్నాయా లేవా? వెళ్ళవయ్యా. వెళ్ళవయ్యా, ఉండుండవయ్యా కాదు, పాలున్నాయా లేవా? ఏంటి కొనుక్కుంటున్నావు? తిడుతున్నావు కదా? మా బామ్మని తిడతా. ఐ డోంట్ లైక్ ఇట్. నా కస్టమర్ని. నీ దగ్గర పాలు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పు, లేకపోతే లేవని చెప్పు. మా ఇంట్లో వాళ్ళు మాత్రం తిట్టకు. ఏమయ్యా, బార్లో ఎవరన్నా పాలు అమ్ముతారా? బార్లో ఎవరన్నా పాలు అమ్ముతారా అని నువ్వు నన్ను అడక్కో. నీ దగ్గర పాలున్నాయో లేదో నువ్వు చెప్పు. లేవెళ్ళవయ్యా. లేవెళ్ళవయ్యా కాదు, లేవు సార్. లేవు సార్. మరేమున్నాయి సార్? రమ్ము, బ్రాండీ, విస్కీ సార్. ఇంకేమీ అమ్మరా సార్? అమ్మరు సార్. అయితే ఫుల్ విస్కీ పెట్టరా. చెప్పాను కదా దాహంగా ఉందని. ఏంటి బామ్మ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు పిల్లలు కొట్టొద్దని? కొట్టడం కాదురా, వీళ్ళు చేసే పాడు పనికి గరిచి కాల్చి వాతలు పెట్టాలి. రోజు తాగుడుతో వాడు, అల్లరితో వీళ్ళు నన్ను కాల్చుకు తింటున్నారు. అల్లరి పిల్లలు కాబట్టి నువ్వు నేను చేస్తావా? నీకంత కష్టంగా ఉంటే చెప్పు, పిల్లలు నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. ఆ పని చేయరా, మనశ్శాంతిగా ఉంటుంది. చిన్న
కన్నా మీకేం తెచ్చాను చూడండి. మామది నువ్వు ఎప్పుడొచ్చావు? బాగున్నావా బావా? బాగోకే బాగానే సచ్చాడు. ఎరా తాగనని మళ్ళీ ఎందుకు తాగొచ్చావు? బామ్మ నేనేమీ మత్తు కేషన్ తాగలేదు బామ్మ. విపరీతమైన దాహం వేసింది. మంచినీళ్ళ కోసం చూశాను, ఎక్కడా ఒక చుక్క నీళ్లు కూడా దొరకలేదు. పాలున్నాయా అని అడిగాను, లేవు అన్నారు. బతిమాలాను, ససేమిరా లేవు అని తిట్టారు. నన్ను ఒక్కనే తిడితే నేను ఫీల్ అవను బామ్మ, ఇంట్లో వాళ్ళందరినీ తిట్టారు. కానీ ఏదో ఒక లిక్విడ్ తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చి చచ్చిపోతాం కదా. లిక్విడ్ బ్రాందీ దొరికింది, తాగేశాను. బతుకున్నాను చూసావా? కారణం లేకుండా నేను ఏ పని చేయను బామ్మ. అలా చేస్తే పిల్లలు చెడిపోతారు తెలుసా. పిల్లలంటే నాకు విపరీతమైన ప్రేమ. అదిగో అందుకే వాళ్ళకి చిప్స్ తీసుకొచ్చాను. నువ్వేం ఇచ్చావు? తల్లి లేని పిల్లల్ని వచ్చేసి దబా దబా బాతున్నావు. నువ్వేం తెచ్చావురా మా పిల్లలకి? ఏం బావా మళ్ళీ తాగుతున్నావు? మీ అక్క జ్ఞాపకం వచ్చి ఆ బాధ తట్టుకోలేక తాగాను. ఆ ఏజ్లో మీ అక్క చచ్చిపోకపోతే నన్ను ఎంత బాగా చూసుకునేది. ఇప్పుడు చూడు ఒంటరివాడిని అయిపోయింది. ఊరుకో బావా ఊరుకో. అక్కకి అలా అవుతుందని ఎవరు అనుకున్నావు? ఏ పని చేద్దామన్నా మీ అక్క జ్ఞాపకం వచ్చి చేయలేకపోతున్నాను రా. పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు కొని పెడదామంటే చేతిలో చిల్లిగా ఉండట్లేదు. ఖర్చులకు డబ్బులు అడిగితే బామ్మ తిడుతుంది కానీ ఒక్క పైసా ఇవ్వట్లేదు. ఊరుకో బావా ఊరుకో. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఒక 500 ఉంటే ఎవరా మరమరాలు కొనుక్కొస్తా పిల్ల. నటించింది చాలు, తొందరగా స్నానం. ఎవడైనా కాపీ కొట్టినట్టు తెలిసిందా అని డిపార్ట్ చేసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తా. ఆడపిల్లలైతే లంగాల జాకెట్లు ఎతకండి, మగ పిల్లలైతే నిక్కర్ల సొక్కలతో పాటు డాయర్లు కూడా ఎతకండి. వెళ్ళండి. జాంపండు లాంటి అమ్మాయి, చాక్ పీస్ లాంటి కళ్ళు, పెన్సిల్ లాంటి ముక్కు, రబ్బర్ లాంటి పెదాలు. అయ్య బాబోయ్ నేను చాలా లక్కీయే. ఐఎమ్ ఆల్సో లక్కీ. మీకు విషయం తెలుసా, సుందరాకాండ్ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ ని పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు. నేను కూడా మాస్టర్ తో చెక్కేస్తానని నాకు సోదిలో చెప్పారు. రియల్లీ? యూవర్స్ లవింగ్లీ. ఇదిగో ఎగ్జామ్ టైం అయిపోతుంది, నేను నీకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. అయ్యో బాబోయ్. గంగోత్రి ఎక్కడ కూర్చుంది? వెరీ గుడ్. ఎగ్జామ్ కి లేట్ గా వచ్చినందుకు పనిష్మెంట్. నేను ఎగ్జామ్ రాయటానికి రాలేదయ్యా మగడా. మరి మా ఊళ్ళో పెద్ద ఫ్యాక్షన్స్ గారి కూతురు ఇక్కడ పరీక్ష రాస్తుంది. ఆ అమ్మాయి హిందీలో పూరు. ఆ అమ్మాయి ఫెయిల్ అయిందంటే చదువు చెప్పి నన్ను ఇన్విజిలేషన్ చేస్తున్న నిన్ను ఎగ్జామ్ రాసిన ఈ స్కూల్ ని సింగిల్ బొమ్మతో పేల్చవతల పడేస్తాడు. నీకు దండం పెడతాను, నువ్వు కళ్ళు మూసుకున్నట్టు తిరిగావంటే నేను ఈ గైడ్ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి వస్తా. ఎవరా అమ్మాయి? అదిగో అక్కడ కూర్చుందే 1101 ఆ అమ్మాయి. యా అయితే ఇచ్చి. ఓకే. సైలెన్స్. అమ్మా గంగోత్రి, గంగోత్రి. అయ్యో నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. గైడ్ తీసుకొచ్చానమ్మా, చూసిరాయ్. నా మాట వినమ్మా. నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటీ చింపేస్తానమ్మా. గంగోత్రి చూడమ్మా, ఈ గైడ్ ఇక్కడ పెడుతున్నాను, చూసి రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. నా బంగారు తల్లి గదు, నా బుజ్జి గదు. చూడమ్మా, నా మాట వినమ్మా. జామ్ కాయ, జామ్ కాయ. పాపం పిచ్చి పిల్ల పరీక్ష హాల్లో ఆకలిస్తుందేమోనని జామకాయ తెచ్చుకుని ఉంటుంది. తినమ్మా, శుభ్రంగా తినమ్మా. అది శుభ్రంగా తిను. గైడ్ చూసుకొని రాసుకోమ్మా. రాసుకోమ్మా, రాసుకోమ్మా, రాసుకోమ్మా. అదే అక్కడ ఇక్కడ పుట్టిందంటే అమ్మా. ఆడ నాన్న దెబ్బ కంటే ఈ అమ్మాయి దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉందయ్యా. కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. అమ్మా మాస్టర్ని కూడా చూడకుండా నల్ల తనేసేవేంటి? పరాయి మగాడి మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి? అంటే నేను ఇచ్చా. ఇక్కడ కాదు, పరీక్ష అయిపోయాక
తోటకొస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు చెయ్యి అయితే నేను తయారు ఇచ్చేతానే Sit down.